ఎప్పుడో కూతురు అమెరికా వెళ్ళిపోయింది దాని గురించి. ఇప్పుడు సడన్గా లైవ్లోకి వచ్చి రోజా సెల్వమణిని ఇలా బహిష్కరించి ఇలా పిచ్చి మాటలు అన్నారు. ఆ అన్న మాటలు వెనక కూడా లోకేష్ ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు విన్నావా? అయితే జగన్మోహన్ రెడ్డి నీకు పక్క నుండి చెప్పాడా ఆ రోజు వచ్చాం నేను ఇలా అను, ఇంకోళ్ళని తీసుకెళ్ళిపోయి హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టానని చెప్పాను, అక్షరాభ్యాసం చేయించాడా నీతో ఈ బూతులన్నీ? చెప్పు దీనికి సమాధానం ముందు. నువ్వు లోకేష్ అంటే నేను జగన్ అంటారు అందరూ. మర్చిపోయావా ఆ విషయం? ఇదంతా కాకుండా రోజా, నువ్వు ఒక మహిళవి కదా, గుర్తు చేస్తా నీకు మళ్ళీ నువ్వు మహిళవని. మర్చిపోతున్నావేమో. చున్నీలు ఇంత బాగా కప్పుకొని పైటి కొంగులు ఇలా అనుకుంటే ప్రతి ఒక్క స్త్రీ కానే కాదు. బై బర్త్ మన జీన్స్లో కొన్ని మదర్హుడ్ క్వాలిటీస్ ఉంటాయి, ఉమెన్ క్వాలిటీస్ ఉంటాయి. అది మర్చిపోయి ప్రవర్తిస్తే తట్టి లేపాల్సి వస్తుంది. లేగో మహిళ అని చెప్పి. మర్చిపోతున్నావా రోజా నువ్వు? ఏం చేసావు రోజా నువ్వు? నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇన్సల్ట్ చేస్తుంటే ఆవిడ కొడుకు లేరా? వాళ్ళ హస్బెండ్ అదే ఫ్లోర్లో లేరా? ఏం చేస్తున్నావు నువ్వు? బయటకు వచ్చి కూడా కండెమ్ చేయలేని నోరు నువ్వు ప్రజాసేవకురాలు అంటే ఎవడన్నా నమ్ముతాడా? సాటి మహిళకి నుంచోలే నువ్వు 6 అడుగులు చీర కడితే ఎంత, ఏడిస్తే ఎంత? ఆ రోజు మహిళ పట్ల కూడా నుంచోలేని నువ్వు ఒక మంత్రివి. నువ్వు మంత్రివి అని చెప్పి నువ్వు ఏడిస్తే ప్రజలందరూ సింపథైజ్ చేయాలి. నీ మీద సింపతి హీరోయిన్గా ఉన్నంతకాలం ఉండుండేది. డెఫినెట్గా ఉంటుంది. అదే కంటిన్యూ అవుతుంది సింపతి ఈ రోజు దాకా నీకు.